ఓం శ్రీమాత్రే నమః. రేపే బహుళ పాడ్యమి. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగానే చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి రేపటి నుండి ఎలా ఉండబోతుందన్న విషయాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు. వీరి ఆదాయం ఈ సంవత్సరం 8 గాను, రాజపూజ్యం 4 గాను, వ్యయం 14 గాను, అవమానం 5 గాను ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గోచార పరంగా 4వ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టమ శని ప్రారంభం ఉన్నప్పటికీ గురుడు కలంతర స్థానంలో అనుకూలంగా సంచరించటం వలన వృశ్చిక రాశి వారికి రేపటి నుండి అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాడు. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ అన్నీ పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలనేవి పొందబోతూ ఉన్నారు. వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభించబోతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రైతులకు కూడా ఈ సమయంలో బాగున్నప్పటికీ కూడా మధ్యస్థుగా కనిపిస్తూ ఉంది కాబట్టి రైతులు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీల విషయానికి వచ్చినట్టయితే స్త్రీలకు కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది. రేపటి నుండి కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా కూడా బాగుండబోతుంది. ఉద్యోగం చెయ్యాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వివాహాలు జరగడం లేదని బాధపడే స్త్రీలకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు పడుతున్న ప్రతి ఇబ్బంది నుండి కూడా బయటపడే అవకాశం అనేది బాగానే కనిపిస్తూ ఉంది. ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకు రేపటి నుండి కనిపించటం లేదు. ప్రేమ వ్యవహారాల యందు కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఈ సమయంలో కలిసి రాదు. మీరు ప్రేమించిన వారితో మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మీ పెళ్లి విషయంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, మీ పెళ్లికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోవడం వంటివి ఈ సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న వృశ్చిక రాశి వారు చూడబోతూ ఉన్నారు. ఈ విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేయడం మంచిదని మనకిక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతి ఆలోచన మంచిది కాదు. అతిగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచిస్తున్నాము. వృశ్చిక రాశి వారు కెరియర్ పరంగా అనుకూలమైన ఫలితాలు చూడనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు, ధనలాభం కనిపిస్తూ ఉన్నాయి. శత్రువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారి కెరియర్ పరంగా బాగున్నప్పటికీ శత్రువుల కారణంగా కష్టాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా మధ్యస్థుగా ఉన్నప్పటికీ మీరు అతి ఆలోచన చేయకుండా ప్రతి విషయం గురించి కూడా అతిగా ఆలోచన చేయకుండా ఉంటే కనుక అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా అవసరంగా చెప్పవచ్చు. శుభ ఫలితాలనేవి అధిక శాతం ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వృశ్చిక రాశి వారు శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. వివాహాలు కానీ, గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచన ఉంటే గృహ నిర్మాణం చేయడం కానీ, ఏమైనా శుభకార్యాలు కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అయితే గట్టి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. మీరు ఏదైనా శుభకార్యం చెయ్యాలనుకున్నప్పుడు గట్టి ప్రయత్నం చేస్తేనే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రేపటి నుండి కూడా వృశ్చిక రాశి వారికి బాగున్నప్పటికీ కష్టాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగానే వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది మాటలు నమ్మడం కారణంగా మిశ్రమ ఫలితాలనేవి చూడబోతున్నారు. ముఖ్యంగా మీ స్నేహితుల మాట కానీ, మీ శత్రువుల మాట కానీ వినడం వల్ల డబ్బు ఖర్చయిపోతుంది. విచ్చలవిడిగా డబ్బు ఖర్చయిపోయి చేతిలో డబ్బులు మిగలకుండా పోతాయి. జాగ్రత్త. ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే కనుక మానసిక ప్రశాంతత లభిస్తుంది. కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతానం కలగడం లేదని బాధపడే వారికి సంతాన యోగం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, చికాకులు కానీ అన్నీ ఈ సమయంలో దూరం కాబోతున్నాయి. మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని మీరు బాధపడుతూ ఉన్నట్టయితే కనుక మీ కుటుంబ జీవితం అనేది ఈ సమయంలో చాలా వరకు కూడా బలపడబోతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా కొద్దిగా సమయం తీసుకోవడం మంచిది. తొందరపాటుగా ఇప్పుడు మొదలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. రోజులు ముందుకు గడిచిన తర్వాత మీరు మొదలు పెట్టుకోవడం మంచిది. అప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు బిజినెస్ పరంగా కలిసి రాకపోవచ్చు కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే విద్యార్థులకు కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. మీ కృషికి తగ్గ మార్కులు కూడా సంపాదించుకోగలుగుతారు. సీట్లు కూడా రాబోతున్నాయి. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు కూడా తలెత్తవు. విద్యా జీవితం పరంగా ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి విద్యా జీవితం పరంగా మీరు ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఏమైనా కొనుగోలు చెయ్యాలనుకున్నా కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. సంతాన రీత్యా కూడా బాగుండబోతుంది. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి కష్టాలు ఉన్నాయి కాబట్టి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. కాబట్టి మర్చిపోకుండా శనివారం రోజున శనికి తైలాభిషేకం చెయ్యండి. మీ జీవితం మారుతుంది. అదేవిధంగా కష్టాల నుండి కూడా బయటపడగలుగుతారు. బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకున్నా కూడా ఇది మీకు సరైన సమయంగానే చెప్పవచ్చు. స్నేహితులు కూడా ఎంతో మంది పరిచయం కాబోతూ ఉన్నారు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. రేపు బహుళ పాడ్యమి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూసారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.